ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారి ఢిల్లీ వచ్చిన చంద్రబాబు నిన్న ప్రధానమంత్రితో సమావేశమయ్యారు. రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరారు. 7 ప్రధాన అంశాలను ఆయన ముందుంచి సంపూర్ణ సహాయం అందించాలని విన్నవించారు. ఇక రాష్ట్రానికి ఆర్థికంగా చేయూత, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సహకారం, అమరావతిలో ప్రభుత్వ సముదాయాలు, మౌలిక సదుపాయాలకు సమగ్ర ఆర్థిక మద్దతు, పారిశ్రామిక అభివృద్ధికి ప్రోత్సాహకాలు, రోడ్లు, వంతెనలు, నీటిపారుదల, తాగునీటి ప్రాజెక్టుల వంటి అత్యవసర రంగాలను దృష్టిలో ఉంచుకుని పెట్టుబడి వ్యయం కోసం ప్రత్యేక సాయం కింద అదనపు కేటాయింపులు, బుందేల్ఖండ్ తరహాలో వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజీ, దుగరాజపట్నం రేవు అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఆయన అభ్యర్థించారు. సో మరోవైపు రేవంత్ రెడ్డి కూడా అక్కడ ఢిల్లీ పెద్దలతో సమావేశమయ్యారు. చాలా మోదీతో అలాగే అమిత్ షాతో కూడా ఆయన సమావేశం అవ్వడం జరిగింది. అండ్ ఓవరాల్ గా కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా అక్కడి నుంచి కేంద్రం నుంచి సానుకూల స్పందనే వచ్చిందని చెప్పి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణానాయుడికి తెలుసుకుందాం. కృష్ణ, మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడు అలాగే రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా నిన్న కేంద్ర పెద్దలతో సమావేశమయ్యారు. అక్కడి నుంచి కూడా అంటే వారు ఏమేమి హామీలు నెరవేర్చాలని చెప్పారు, వాటి నుంచి సానుకూల స్పందన కూడా వచ్చిందని చెప్తున్నారు. అంతేకాకుండా ఈ రోజు సీఎం చంద్రబాబు మరికొంతమందిని కూడా కలవనున్నట్లుగా తెలుస్తోంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి వీటికి సంబంధించి? మొత్తానికైతే నిన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు ఢిల్లీ పర్యటన సానుకూలంగానే సాగిందనే చెప్పొచ్చు. విభజన సమస్యలకు సంబంధించి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సానుకూలమైనటువంటి అంశాలనే చెప్పారు. సానుకూలంగానే ఇద్దరు కూడా స్పందించారు. అటు ప్రధాని గాని, ఇటు నోడల్ ఏజెన్సీగా ఉన్నటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గాని ఇద్దరు కూడా సానుకూలంగానే స్పందించినట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. మొత్తానికైతే నిన్న జరిగినటువంటి సమావేశంలో ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీతో కలిసినప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ ఆయన దృష్టికి తీసుకొచ్చారు. జగన్ దుష్ట పాలనలో అవినీతి విచ్చలవిడిగా జరిగింది. రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టం కంటే ఆయన 5 ఏళ్ల పాలనలోనే అధికంగా నష్టం జరిగింది. వ్యూహాత్మకంగా దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలు అంటూ జగన్ సర్కారుకి లేనందువల్ల రాష్ట్రానికి ఎనలేని నష్టం జరిగింది. జగన్ దుందుడుకు విధానాలతో రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగా దిగజారింది. ఆర్థిక అక్రమాలు, సహజ వనరుల దోపిడీ పెద్ద ఎత్తున జరిగాయి. మరోపక్క రెవెన్యూ వసూళ్లు కూడా తగ్గిపోయాయి. అప్పులు తారాస్థాయికి చేరుకున్నాయి. అభివృద్ధి కుంటుపడింది. రాష్ట్రానికి కేంద్రం ఆర్థికంగా చేయూతనిస్తేనే ఈ సవాళ్లను ఎదుర్కోగలమంటూ ప్రధానితో చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. రాష్ట్రాన్ని ఆదుకోవాలి అని చెప్తూనే ప్రధానికి 7 ప్రాధాన్యతాంశాలను నివేదించారు. మొదటిగా ఆర్థికంగా రాష్ట్రానికి చేయూతనివ్వాలి, పోలవరానికి సహకారం అందించాలి, అమరావతికి కూడా తగినంత చేయూతనివ్వాలి, పారిశ్రామిక ప్రోత్సాహకాలను కూడా కల్పించాలి. ఇవన్నీ కూడా ప్రత్యేక హోదాలోని అంశాలు. పారిశ్రామిక ప్రోత్సాహకాలు, మౌలిక వసతులకు అదనంగా 1 మైల్ మీరు అదనంగా కేటాయింపులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో లాగా ఏదైతే వెనుకబడిన ప్రాంతాలకు, వెనుకబడిన జిల్లాలకు 7 జిల్లాలకు కలిపి ఏదైతే గతంలో ఇచ్చారో ప్రోత్సాహకాలు, ప్యాకేజీ అదేవిధంగా ఇవ్వాలి. ఇప్పుడు బుందేల్ఖండ్ ప్యాకేజీ కూడా ఇవ్వాలి. నిజానికి నిల్మ ఏదైతే విభజన హామీలు అన్నవి కేవలం 10 సంవత్సరాల్లోనే తీరుస్తామని కూడా చెప్పారు. కానీ 10 ఏళ్లు దాటిన నేపథ్యంలో ఇప్పుడు వెనుకబడిన ప్రాంతాలకు బుందేల్ఖండ్ ప్యాకేజీ కూడా ఇవ్వాలి. దుగరాజపట్నం అభివృద్ధికి చేయూతనివ్వాలని కూడా కోరారు. మొత్తం 6 కేంద్ర మంత్రులను కూడా కలిశారు. వారందరితో కూడా రాష్ట్రానికి సంబంధించి ఆయా శాఖలకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి, వాటన్నిటి గురించి కూడా మాట్లాడడం జరిగింది. రాష్ట్రానికి అయితే కొంత సానుకూలంగానే తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి ఢిల్లీకి వచ్చినటువంటి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అంతా సానుకూలంగానే జరిగిందని చెప్పొచ్చు. ఇక నితిన్ గడ్కరీతో అయితే 2018లో రాజధాని ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం. దీని పనులు త్వరితగతిన చేపట్టాలి. ఈ ప్రాజెక్టు అమరావతిపై అత్యంత ప్రభావితం చూపుతుంది. మరోపక్క హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు జాతీయ రహదారిని 6 లేదా 8 లైన్లను విస్తరించాలి. హైదరాబాద్ నుంచి అమరావతికి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేను అభివృద్ధి చేయాలి. విజయవాడకు తూర్పున బైపాస్ నిర్మాణాన్ని చేపట్టాలి. ఇది సిటీలో ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుంది. ప్రస్తుతం డిపిఆర్ ని ఎన్హెచ్ఏఐ సిద్ధం చేసింది. త్వరితగతిన డిపిఆర్ ని కూడా ఆమోదించాలి అంటూ నితిన్ గడ్కరీతో చెప్పినప్పుడు ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. అయితే ఇక ఈ రోజు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్తో ఆయన భేటీ కాబోతున్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా, సామాజిక న్యాయ శాఖ మంత్రి రామ్దాస్ అతావాలేతో పాటు నీతి ఆయోగ్ సీఈఓ డివిఆర్ సుబ్రహ్మణ్యం, జపాన్ రాయబారి సుజుకి హిరోషిలను కూడా కలవబోతున్నారు. ఈ రోజు సాయంత్రం ఆయన హైదరాబాద్ కి బయలుదేరి వెళ్తారు. ఇక తెలంగాణ సీఎం
రేవంత్ రెడ్డితో కూడా చాలా సానుకూలంగానే నిన్న జరిగినటువంటి సమావేశాలు జరిగాయి. రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలను ఇద్దరు, ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇద్దరు కూడా కలిసి ప్రధాని మోదీతో, అదేవిధంగా అమిత్ షాతో కూడా భేటీ అయ్యారు. వీటిలో ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి సింగరేణి పరిధిలో ఉన్నటువంటి బొగ్గు గనులను ఆ సంస్థకి కేటాయించాలి. ప్రస్తుతం వేలంలో పెట్టినటువంటి శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ ను వేలం జాబితా నుంచి తొలగించాలని కూడా ఇద్దరు కోరారు. గోదావరి లోయ బొగ్గు నిల్వల క్షేత్ర పరిధిలోని కోయగూడెం, సత్తుపల్లి బ్లాక్ 3 గనులను కూడా సింగరేణికి కేటాయించాలని కోరడం జరిగింది. మరోపక్క రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల అవసరాలు తీర్చేందుకు ఈ గనులు కీలకమైనవి కాబట్టి వీటన్నిటిని కూడా చేర్చాలి అని కూడా ఆయన కోరటం జరిగింది. బొగ్గు గనుల కేటాయింపు, ఐటీఐఆర్ పునరుద్ధరణ, రక్షణ భూముల కేటాయింపు, రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా వీరు చేకూరబెట్టారు. మరోపక్క రేవంత్ రెడ్డి ఈ యొక్క ఏదైతే ఢిల్లీలో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ రాజకీయాలు కేంద్ర రాష్ట్రాల మధ్య సత్సంబంధాలకే ప్రాధాన్యత ఇస్తాం, రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం అవుతాయి, అందుకే ప్రధాని మోదీ అమిత్ షాలను కలిసి వినతి పత్రాలు ఇచ్చాం, నాటి కేంద్రంతో కేసీఆర్ ఘర్షణ వైఖరితో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగింది, మా పాలన మార్చిగా మూసీ నదిని అభివృద్ధి చేస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. మొత్తానికైతే విభజన సమస్యల పరిష్కారానికి కేంద్రం కూడా కట్టుబట్టినట్టుగానే నిన్న జరిగినటువంటి రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ద్వారా తేటతెల్లమవుతుంది.